హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు. నా వీడియో ఎంత లెంత్ ఉందో అంత టైంలో ఈ ఫిష్ కర్రీ కూడా అయిపోతుంది. అంత షార్ట్ టైంలో చాలా సింపుల్గా, ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి చేపలు క్లీన్ చేస్తున్నారండి. మేము చేపలు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ క్లీన్ చేస్తున్నారు ఫిష్. ఇది తెల్ల చేప అనుకుంటానండి, నాకు కూడా సరిగ్గా తెలీదు. అదిగోండి ఫిష్ అక్కడేనండి మనకి కలెక్ట్ అయ్యేది, అదే ఏరియా. ఇది మా ఊర్లోనే. ఇక్కడ ఎప్పుడు చేపలు మనకి ఫ్రెష్గా లైవ్ ఫిష్ అనేది మనకి దొరుకుతుందండి. అవైలబుల్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కొంచెం తక్కువ పడుతున్నాయి చేపలు. సో వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇస్తారు. వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత, ఇదిగోండి మా ఇంటికి తెచ్చుకున్న తర్వాత అనమాట అది ఫిష్. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలంటే, కొంచెం గల్లుప్పు ఉంటుంది కదా, గల్లుప్పు, పసుపు, లెమన్ ప్లేస్లో లెమన్ కనుక లేకపోతే, నిమ్మకాయ లేకపోతే మజ్జిగ, వీటితోటి మనం క్లీన్ చేసుకోవాలి. నేను అవి యాడ్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. మామూలుగా నేను చెప్తున్నాను. పసుపు, లెమను అండ్ రాక్ సాల్ట్, గల్లుప్పు ఉంటుంది కదా, వాటితోటి మనము మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది ఫిష్కి, ఆ స్మెల్ అనేది అస్సలు రాదు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. అదిగో చూడండి, అట్లా క్లీన్ చేసుకోవాలి ఫిష్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత. వాళ్ళంటే ఏదో వాళ్ళు మామూలుగా పీసెస్ కింద మనకి కట్ చేసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చాక మళ్ళీ మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగోండి అట్లా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే పులుపు అనేది దానికి తగులుతుందో, పసుపు అనేది మనం యాడ్ చేస్తామో, ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు చేపకి. ఇదిగోండి క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ ప్రాసెస్, కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. చాలా సింపుల్ అండి, చాలా ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది కర్రీ కూడా. సో ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేనైతే కొంచెం వెడల్పు వెజిల్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా ఫిష్కి ఇలాంటి వెడల్పాటి వెజిలే బాగుంటుంది. ఎందుకంటే మనం గరిటెతో అటు ఇటు తిప్పకూడదు, ముక్క చెదిరిపోతుంది. సో ఈ జల్లి గిన్నెలో వేసానండి. చూడండి వాటర్ మొత్తం అలా డ్రాప్ అయిపోయినాయి, ఎక్సెస్ వాటర్ అంతా. ఇదిగో చూడండి, ఫిష్ అయితే తీసుకున్నాను. వెడల్పాటి ప్యానెల్ మీద నేనైతే ఫిష్ తీసుకున్నాను. ఇదిగోండి చింతపండు ఎంత తీసుకోవాలంటే, ఒక పెద్ద నిమ్మపండు సైజు, అవి వచ్చేసి కేజీయే ఫిష్. ఒక కేజీ ఫిష్కి చింతపండు వచ్చేసి జస్ట్ ఒక నిమ్మపండు సైజు, ఒక 30 గ్రాములు 40 గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది. అదిగోండి అదైతే నేను నానబెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ వాటర్, ఒక 1/2 లీటర్ వాటర్లో మనం నానబెట్టేసుకోవాలి పులుసుకి. అదిగోండి ఇంకా దాంట్లోకి వచ్చేసి గల్లుప్పు, ఫిష్లోకి ఫస్ట్ గల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు మనం పక్కన నానబెట్టుకున్నాము, అది నానుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏ వెజిల్లో అయితే మనం కర్రీ చేయాలో డైరెక్ట్గా ఆ వెజిల్లోకి ఫిష్ తీసుకొని, దానిలో ఫస్ట్ టైం వేసామంటే రాక్ సాల్ట్, గల్లుప్పు వేసాము, మనకి ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను. చూడండి కారం యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమి యాడ్ చేయకూడదండి. కర్రీలో కావాల్సిన క్వాంటిటీ ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను చేసి పెట్టుకున్న సంబార్ పౌడర్, అది ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సంబార్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను దీనిలోకి. మనం ఇది తర్వాత ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇది కిందే ఉందండి, నేను ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టలేదు. జస్ట్ మనం ఒక పక్కన పెట్టేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఫిష్ కర్రీ బాగుంటుంది. ఒక 3 స్పూన్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా దానిలోనే యాడ్ చేసుకోండి, కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా డైరెక్ట్గా దానిలోనే యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఆనియన్ కూడా యాడ్ చేసి పెట్టుకోండి. సో
సో ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మొత్తం. మనం వేసిన కారం, ఉప్పు అండ్ సాంబారు, ఆయిలు, కరివేపాకు, ఆనియను ఇదంతా కలిసేలాగా జస్ట్ దీన్ని గరిటెతోటి అస్సలు తిప్పకూడదు, ముక్క చెదిరిపోతుంది. జస్ట్ ఇట్లాగా మనం దాంతోనే తిప్పేయాలన్నమాట, ఆ హ్యాండిల్స్ పట్టుకొని. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు అనేది మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, పులుపు ఒకసారి మీరు చూసుకోండి. ఆ చింతపండు పులుసు మరీ పుల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడు మనకి అది బాయిల్ అయ్యేసరికి, కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి మీడియంగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. పులుసు అనేది ఇప్పుడు ఇట్లా యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో నాకు తెలిసి పులుసు ఎంత యాడ్ చేసుకోవాలంటే ముక్కలు మొత్తం మునిగేంత వరకు మనం పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత చింతపండు అయితే తీసుకున్నామో దానికి ఆ క్వాంటిటీ అలానే ఉంచి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇంక డైరెక్ట్గా ఈ ప్యాన్ తీసుకెళ్ళి మనం ఇంకా స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. అది ఒకసారి చూడండి, వాటరు అంతవరకు ఉన్నాయి కానీ ఒక ఇంచు కిందకు వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు అదిగో చూడండి ఒకసారి, అవన్నీ వాటర్ అంతా ఇంకిపోయినాయి అనమాట. సో ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్కే మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. సో మంచి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోతుంది, చాలా సింపుల్. ఇదిగోండి, పేస్ట్ అనేది అక్కడక్కడ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ఆ గరిటె అస్సలు యూజ్ చేయకూడదు, జస్ట్ నేను దానికోసమే. సో ఎలా తిప్పాలంటే ఇది ఒక్కసారి చూడండి, అదిగోండి అట్లా హ్యాండిల్స్ పట్టుకొని అట్లా తిప్పాలి. నేను ఎలా అయితే తిప్పుతున్నాను అట్లానే, అంతేగాని గరిటె అనేది నేను అస్సలు యూజ్ చేయను, ఫిష్ కర్రీకి అస్సలు యూజ్ చేయను నేను. మీరు కూడా సేమ్ అట్లానే చేయండి, లేదంటే పీస్ అనేది ముక్క అనేది విరిగిపోతుంది. అదిగోండి అట్లా పెట్టేయాలి. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక 5 మినిట్స్ అయిపోయింది. సో గ్రేవీ అనేది కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేనైతే ఈ కసూరి మేతిని యాడ్ చేశాను. సో కసూరి మేతి యాడ్ చేసిన ఒక 2 మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదైతే నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా సింపుల్. ఎవరికన్నా తెలియకపోతే కంపల్సరీ ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.